హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దర్శనానికి రావడం జరిగిందండి. ఈ అమ్మవారి ఆలయం మన ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో వాసవి శాంతిధామ్ జగజ్జనని శ్రీమత్ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఉన్నది అండి. ఇక్కడ అమ్మవారు 90 అడుగుల ఎత్తైన పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన అత్యంత వైభవేతంగా పవిత్ర హోమాలతో వేదఘోషాల నడుమ చాలా అద్భుతంగా ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిందండి. ఈ మధ్యకాలంలో పెనుగొండను వాసవి పెనుగొండగా మార్చారు. ఈ వాసవి పెనుగొండ క్షేత్రం ఇప్పుడు ఆర్యవయసుల ఏకైక పుణ్యక్షేత్రంగా విరజిల్లుతుందండి. వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారు 90 అడుగుల పంచలోహ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా బాసిల్లుతుంది. కేవలం పాద పద్మాలకు నిలబడడానికే 44 టన్నుల బరువు అంటే 44,000 కేజీలు ఉపయోగించి ఇక్కడ విగ్రహాన్ని నిలబెట్టారు అండి. ఫ్రెండ్స్, 8.7 రెక్టర్ భూకంపాలను తట్టుకుని నిలబడగలిగే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉరుములు మెరుపులు ఏమొచ్చినా సరేనండి, ఈ విగ్రహానికి ఏమీ కాదు. అంత దృఢంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. 185 అడుగుల ఎత్తైన ఋషి గోత్ర మందిరంలో ప్రతిష్ఠించబడిన శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారు 90 అడుగుల పంచలోహ విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ మందిరంలో నాగేశ్వరుడు, పార్వతీదేవి, కొనకమాల జనార్దన స్వామి, లక్ష్మీదేవి, అలాగే ఇక్కడ చిన్న చిన్న మందిరాలు కూడా ఉన్నాయి అండి. అద్దాల మందిరం కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు పెనుగొండ వెళ్ళినప్పుడు తప్పకుండా శ్రీ వాసవి మాత మందిరాన్ని దర్శనం చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ వాసవి మాత కొత్త దేవాలయం అండి. దీనికి దగ్గరలోనే పాత దేవాలయం కూడా ఉంది. ఆ దేవాలయం కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. మరొక వీడియోలో ఈ పాత దేవాలయాన్ని కూడా చూపిస్తాను. అలాగే వాసవి మాత అమ్మవారు ఎలా వెలిసారు, ఇక్కడ ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటి అనేది పూర్తి వీడియో కోసం మీరు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ RR గోదావరి తెలుగు.